అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో గత బీఆర్ఎస్ సర్కార్ ప్రజలకు అమరుల కుటుంబాలకు న్యాయం చేసిందని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్, కేటీఆర్లపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో జరిగిన అప్పులపై ప్రభుత్వం శాఖల వారీగా సమీక్షలు చేస్తుందని అన్నారు. జూన్ 2 లోపు విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. ఇక ఆటో డ్రైవర్లతో ప్రభుత్వం చర్చిస్తుందని, ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలు, కుట్రలను బీఆర్ఎస్ నాయకులు మానుకోవాలని సూచించారు. కానీ ఈరోజు 10వ తరగతి పరీక్షల్లో కానీ, రాబోయే ఇంటర్మీడియట్ పరీక్షల్లో కానీ ప్రతి దాంట్లో నిష్పక్షపాతంగా ఎక్కడ ఇబ్బందులు జరగకుండా, ఎక్కడ కూడా విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రేపు మేము మాట ఏదైతే ఇచ్చినామో ఖచ్చితంగా మాట ప్రకారం, ఇంకా మేము ఇచ్చిన మాటకు జూన్ 2కు 6 నెలలు సమయం ఉంది. 6 నెలల సమయం తర్వాత కదా మాట్లాడాల్సింది. జూన్ 2 వచ్చిందా? లేకపోతే వాళ్ళు తాగి ఏం మాట్లాడుకుంటారో వాళ్ళకి తెలియకుండా ఏమన్నా మత్తులగిన మాట్లాడుతారో మాకైతే తెలుస్తలేదు. 31కు ఉండే మత్తు ఇంకా దిగనట్లున్నది వాళ్ళకి. అందుకే ఆ మత్తులో ఉండే కాంగ్రెస్ పార్టీ 420 అని చెప్పి ఓ బుక్ రిలీజ్ చేశారు. ఒక్కసారి మాకు సంబంధించినటువంటి మా మేనిఫెస్టోను వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఒక్కసారి నెమరేసుకోండి కేసీఆర్, కేటీఆర్ గారు. ఇదే 3016 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి దాదాపు 70 లక్షల మంది విద్యార్థులను మోసం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. 10 ఏళ్ల గాడిదలు కాసిండ్రా మీరు? మేము 28 రోజులైంది